మా ఊర్లో మా పొలంలో మాతో పాటు పెరిగిన చింత చెట్టు. ఎప్పుడు ఈ చింత చెట్టు కింద కూర్చొని ఈవినింగ్ టైంలో ఆడుకునే వాళ్ళం. మా అమ్మ వాళ్ళు పొలంలో పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ, మా అన్న సరదాగా ఉయ్యాల ఊగాలి అని సో టమోటా పంటలో యూజ్ చేసే క్రిప్స్ ఉంటాయి కదా, వాటితో ఉయ్యాల రెడీ చేస్తున్నాడు అనమాట. సో మేనల్లుడు వచ్చాడు కదా, మేనల్లుడిని ఉయ్యాలు ఊపాలని చెప్పి ఆయన సరదా. సో దానికోసం అని చెప్పి ఫోర్ లైన్స్ ట్రిప్స్ యూజ్ చేసి ఉయ్యాల కడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే చిన్నప్పటి నుంచి మా అన్న ఏ పండుగ వచ్చినా మేము ఉయ్యాలు ఊగాలి అంటే ఇలా మా ఊర్లో చాలా పెద్ద పెద్ద చింత చెట్లు ఉంటాయి. సో అక్కడ మాకు చిన్నప్పుడైతే తాళ్ళతో కట్టేవాళ్ళు. ఇప్పుడు తాళ్ళ కంటే చాలా గట్టిగా ఉంటాయని చెప్పి ఈ ట్రిప్స్ యూజ్ చేసి ఉయ్యాల వేస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఉయ్యాల కట్టిన తర్వాత ఊగడానికి ఏదన్నా పీట ఇలా అలా యూస్ చేస్తాం కదా, అక్కడ అప్పటికప్పుడు అవి ఏం దొరకక ఒక స్టిక్ తీసుకొని దాన్ని అలా బ్రేక్ చేసి అలా ఉయ్యాలకి యాడ్ చేస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా అంతే, మేము ఎప్పుడు పొలం దగ్గరికి వెళ్ళాము అంటే ఎండకు ఒకటే చోట ఉండలేరు కదా. సో అలా సరదాగా చెట్టు కింద కూర్చొని ఉయ్యాలు ఊగుతా అక్కడే పండిన పొలాల్లో పండిన కీరదోస, టమోటా, చింతకాయలు ఇలా తింటూ ఉంటాం. అంటే కొబ్బరి నీళ్ళు, అక్కడే కొబ్బరి చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి నీళ్ళు కోసుకొని తినడం. ఇలా సరదాగా పల్లెటూరులో ఏమేమి అవైలబుల్ ఉంటాయి అవన్నీ మాకు కూడా దొరుకుతుంటాయి. సో ఆ పొలంలో కూర్చొని వాటిని తింటా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని బాగా లీడ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు సిటీ లైఫ్కి వచ్చేసిన తర్వాత ఇవన్నీ మిస్ అవుతున్నాం అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళ మేనల్ని కూర్చోబెట్టి సరదాగా ఊపుతున్నాడు. చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. కొంచెం భయపడుతున్నాడు, అలాగే ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాత ఇంకా వాళ్ళ బావమర్దిని పిలిచి నూరా చందు నూరా అని చెప్పి కూర్చోబెట్టి ఊపుతున్నాడు. మా హస్బెండ్ ఏమో భయపడుతున్నాడు, ఎక్కడిది బ్రేక్ అయిపోతుందో ఈ కర్ర అని చెప్పి. గట్టిగా పట్టుకో అని మరీ ఊపుతున్నాడు. తర్వాత నన్ను నువ్వు రా బుజ్జి ఇంకా అని చెప్పి నన్ను కూర్చోబెట్టి ఊపుతున్నాడు లాస్ట్కి. ఎంత ఇష్టమో మా అన్నతో ఉయ్యాలు కట్టించుకొని అలా ఉయ్యాలు ఊగడం. చిన్నప్పటి నుంచి కూడా అంతే. తర్వాత నా కోడల్ని రమ్మని చెప్పి తనని కూర్చోబెట్టి లాస్ట్కి ఎప్పుడు నువ్వే ఊపుతుంటావు కదా అన్న, ఈసారి నువ్వురా నేను నిన్ను ఊపుతా అని చెప్పి మా అన్నని పిలిచి మా అన్నని కూర్చోబెట్టి నేను ఉయ్యాలు ఊపాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా లాస్ట్లో మళ్ళీ నేను బాబు కూర్చొని అలా సరదాగా ఊగి